Hello friends, this is Rakesh. In this session, we are going to discuss about match function in ClickSense. Match function ni ఎందుకు యూజ్ చేయాలి, ఏ సిచ్యువేషన్లో మ్యాచ్ ఫంక్షన్ యూజ్ చేస్తాము, మన ClickSenseలో ఉన్న డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మ్యాచ్ ఫంక్షన్స్ ఏంటి అనేది ఈ సెషన్లో డీటెయిల్గా చూద్దాం. మ్యాచ్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు మ్యాచ్ ది మల్టిపుల్ వాల్యూస్. ఇట్ రెడ్యూసెస్ టు రైట్ మల్టిపుల్ ఈక్వల్ టు అండ్ నాట్ ఈక్వల్ టు. ఇదంటే ఏంటి అనేది మనం ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. జనరల్గా మ్యాచ్ ఫంక్షన్ మనకి ఏం రిటర్న్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం. నేను ఒక కేపీఐ తీసుకున్నాను, నా కేపీఐ ఎక్స్ప్రెషన్లో మ్యాచ్ ఫంక్షన్ని రాస్తున్నాను. మ్యాచ్ ఆఫ్ 2, 5, 6, 9, 2, 7, 0 అని రాశాను. ఇప్పుడు నేను మ్యాచ్ ఆఫ్ 2, 5, 6, 9, 2, 7, 0 అని రాశాను. మనకి ఏదైతే ఈ ఫస్ట్ వాల్యూ ఉందో ఇది మనకి కంపారిజన్ వాల్యూ అవుతుంది. రిమైనింగ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ వాల్యూస్తోని ఈ వాల్యూని కంపేర్ చేస్తుంది. ఓకే, ఇక్కడ మన కంపారిజన్ వాల్యూ ఏంటి 2, రిమైనింగ్ వాల్యూస్ ఏంటి 5, 6, 9, 2, 7, 0 అనేది రిమైనింగ్ వాల్యూస్ మనకి ఈ వాల్యూస్తో కంపేర్ చేస్తుంది. మనకి ఇక్కడ ఏం కంపేర్ అవుతుందంటే మ్యాచ్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఇక్కడ మనకి ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉందో 2, ఈ కంపేర్ చేసే వాల్యూ 2ని ఇక్కడ ఏ పొజిషన్లో మనకి ఆ వాల్యూ వస్తుంది, ఈ 2 యొక్క ఇండెక్స్ని రిటర్న్ చేస్తుంది. మనకు 2 వాల్యూ ఇక్కడ ఎక్కడ వస్తుంది, ఏ పొజిషన్లో వస్తుంది, 1, 2, 3, 4, 4th పొజిషన్లో ఈ 2 అనేది మనకి మ్యాచ్ అవుతుంది కాబట్టి ఈ 2 యొక్క ఇండెక్స్ని రిటర్న్ చేస్తుంది. నా ఒకసారి చెక్ చేద్దాం, చూడండి 4 వస్తుంది. ఈ విధంగా మనకి మ్యాచ్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఈ వాల్యూ ఏదైతే ఉందో ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉందో ఇక్కడ మనకి ఏ పొజిషన్లో ఆ వాల్యూ అనేది మ్యాచ్ అవుతుంది, ఏ పొజిషన్లో వాల్యూ అనేది మ్యాచ్ అవుతుందో ఆ పొజిషన్ని ఆర్ ఆ ఇండెక్స్ని రిటర్న్ చేస్తుంది. ఒకసారి మనం ఇప్పుడు 7 ఇద్దాం. ఈ 7 అనేది మనకి ఏ పొజిషన్లో వస్తుంది, 1, 2, 3, 4, 5, 5th పొజిషన్లో 7 వస్తుంది. 7 ఇండెక్స్ ఏంటి 5. నా ఒకసారి చూడండి 5 ఇస్తుంది. అలా కాకుండా ఒకవేళ మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి అప్పుడు ఏమొస్తుందో చూద్దాం. నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు వాల్యూ వచ్చేసి 9, 12, 7 ఉంది. అంటే నాకు ఇక్కడ 7 అనేది రిపీట్ అయింది, ఇక్కడే రిపీట్ అయింది, ఈ పొజిషన్లో రిపీట్ అయింది. నా ఇప్పుడు మనకి మ్యాచ్ ఫంక్షన్ ఏమిస్తుందంటే ఏదైతే ఫస్ట్ మ్యాచ్ అవుతుందో ఈ మ్యాచ్ అనే నెంబర్ యొక్క ఇండెక్స్ మాత్రమే ఇస్తుంది. మల్టిపుల్ వాల్యూస్ ఉన్నప్పుడు ఫస్ట్ వాల్యూ ఎక్కడైతే మ్యాచ్ అవుతుందో ఆ వాల్యూ యొక్క పొజిషన్ మాత్రమే రిటర్న్ చేస్తుంది. నౌ ఒకసారి చెక్ చేద్దాం, చూడండి మల్టిపుల్ 7 ఉన్నా కానీ నాకు ఫస్ట్ 7 ఎక్కడైతే మ్యాచ్ అయిందో ఆ పొజిషన్ని రిటర్న్ చేస్తుంది 5 అని. ఓకే, ఒకవేళ వాల్యూ అనేది మ్యాచ్ అవ్వలేదు అప్పుడు ఏమొస్తుందో చూద్దాం. నౌ చూడండి ఇక్కడ 7 ఇచ్చాను, మనకి ఇక్కడ కంపేర్ చేసే వాల్యూస్లో 7 అనేది లేదు. ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం, 0. ఓకేనా, జనరల్గా మ్యాచ్ ఫంక్షన్ మనకి వాల్యూ ఎక్కడైతే మ్యాచ్ అవుతుందో ఆ మ్యాచ్ యొక్క పొజిషన్ని ఆర్ ఇండెక్స్ని రిటర్న్ చేస్తుంది. ఓకే, మనం మ్యాచ్ ఫంక్షన్ని ఎలాంటి సిచ్యువేషన్లో యూజ్ చేస్తారనేది ఇప్పుడు చూద్దాం. మనకి ఈజీగా అండర్స్టాండ్ అవ్వడం కోసం నేను కంట్రీ వైజ్ సేల్స్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. మనకి ఇక్కడ మన డేటాలో అబ్జర్వ్ చేస్తే నాకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కంట్రీ యొక్క సేల్స్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ కంట్రీస్ వచ్చేసి ఇండియా ఉంది, ఫ్రాన్స్ ఉంది, కెనడా ఉంది, యుఎస్ఏ ఉంది అండ్ యూకే ఉంది. మన ఈ ఇన్ఫర్మేషన్ని మన క్లిక్సెన్స్లోకి తీసుకొని మ్యాచ్ ఫంక్షన్ని ఎలాంటి సిచ్యువేషన్లో యూజ్ చేస్తారనేది డీటెయిల్గా చూద్దాం. నేను ఆ డేటాని మన క్లిక్సెన్స్లోకి తీసుకున్నాను. డేటా లోడ్ చేద్దాం. సక్సెస్ఫుల్గా లోడ్ అయిపోయింది. నేను ఆ డేటాని యూజ్ చేసి ఒక షీట్లో నా షీట్లో విజువలైజేషన్స్ని చేశాను. కంట్రీలో కనుక అబ్జర్వ్ చేస్తే మన కెనడా ఉంది, ఫ్రాన్స్ ఉంది, ఇండియా ఉంది, యూకే ఉంది, యుఎస్ఏ ఉంది. నా మన రిక్వైర్మెంట్ ఏం చెప్పారంటే నాకు ఓన్లీ ఇండియా యొక్క డేటానే కావాలని చెప్పారు. వేరే ఏ కంట్రీస్ నాకు లోడ్ అవ్వద్దు, ఓన్లీ కంట్రీ ఇండియా ఏదైతే ఉందో ఆ డేటానే కావాలని చెప్పారు.
జనరల్గా మనం ఇక్కడ డేటాని ఫిల్టర్ చేస్తాం. డేటాని ఎలా ఫిల్టర్ చేస్తామంటే వేర్ కండిషన్ యూజ్ చేసి డేటాని ఫిల్టర్ చేస్తారు. నా మనం డేటాని ఫిల్టర్ చేద్దాం. వేర్ మనకి ఇప్పుడు ఓన్లీ కంట్రీ ఇండియాదే కావాలి. కంట్రీ ఇండియా యొక్క డేటానే కావాలి. కంట్రీ ఈక్వల్ టు ఇండియా. మనకు ఓన్లీ కంట్రీ ఇండియా యొక్క సేల్స్ ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి నేను వేర్ కండిషన్ యూజ్ చేసి నా డేటాని ఫిల్టర్ చేశాను. కంట్రీ ఈక్వల్ టు ఇండియా అని రాశాను. నా డేటాను లోడ్ చేద్దాం. డేటా సక్సెస్ఫుల్గా లోడ్ అయిపోయింది. ఒకసారి మన షీట్లో కనుక అబ్జర్వ్ చేస్తే మనకు ఓన్లీ ఇండియా యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే వచ్చింది. అలా కాకుండా ఇప్పుడు ఏమన్నారంటే మన రిక్వైర్మెంట్ నా కంట్రీ ఇండియాతో పాటు యూఎస్ఏ డేటా కూడా కావాలన్నారు. నా దాన్ని మనం ఎలా రాస్తామంటే అండ్ కంట్రీ ఈక్వల్ టు యూఎస్ఏ. ఓకే, నా డేటాను లోడ్ చేద్దాం. నా డేటా లోడ్ చేస్తే మనకి లైన్స్ ఏమీ ఫెచ్ అవ్వట్లేదు, 0 వస్తుంది. ఎందుకు వస్తుంది అలా అంటే మనం ఇక్కడ ఎండ్ కండిషన్ యూజ్ చేస్తాం కాబట్టి మనకి ఇక్కడ లైన్స్ అనేది ఫెచ్ అవ్వట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఇక్కడ ఎన్ని యూజ్ చేయొద్దు, ఆర్ని యూజ్ చేయాలి. కంట్రీ ఈక్వల్ టు ఇండియా అయినా ఓకే, మనకి కంట్రీ యూఎస్ఏ అయినా ఓకే అని మీనింగ్. నా డేటాను లోడ్ చేద్దాం. డేటా లోడ్ చేస్తే మనకు డేటా సక్సెస్ఫుల్గా లోడ్ అయిపోయింది. అదేవిధంగా మన షీట్లో కనుక డేటాను అబ్జర్వ్ చేస్తే మనకి ఇండియా యూఎస్ఏ 2 కంట్రీస్ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఒక 6-7 కంట్రీస్ ఉన్నాయి. ఆ 6-7 కంట్రీస్ యొక్క డేటానే కావాలి, రిమైనింగ్ కంట్రీస్ వద్దు. సో అలాంటి టైంలో మనం ప్రతిసారి కంట్రీ ఈక్వల్ టు యూఎస్ఏ అని, కంట్రీ ఈక్వల్ టు ఇండియా అని, కంట్రీ ఈక్వల్ టు కెనడా అని, కంట్రీ ఈక్వల్ టు యూకే అని మనకి ఎన్ని కంట్రీస్ కావాలో అన్ని కంట్రీస్ని ప్రతిసారి కంట్రీ ఈక్వల్ టు అని మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఇలా మల్టిపుల్ టైప్స్ని కంట్రీ ఈక్వల్ టు అనే దాన్ని అవాయిడ్ చేయడం కోసం మ్యాచ్ ఫంక్షన్ని యూజ్ చేస్తాము. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి అంటే నాకు ఇండియా యొక్క డేటా వద్దు, ఇండియా యొక్క సేల్స్ ఇన్ఫర్మేషన్ వద్దు, రిమైనింగ్ కంట్రీస్ కావాలి. నా కంట్రీ నాట్ ఈక్వల్ టు ఇండియా. మన క్లిక్ సెన్స్లో నాట్ ఈక్వల్ని ఈ సింబల్తో మెన్షన్ చేస్తాము. నాట్ ఈక్వల్ని ఈ సింబల్తో మెన్షన్ చేస్తాము. ఇప్పుడు మనకి ఇండియా యొక్క ఇన్ఫర్మేషన్ అనేది లోడ్ అవ్వదు. ఒకసారి డేటాను లోడ్ చేద్దాం. డేటా సక్సెస్ఫుల్గా లోడ్ అయిపోయింది. మన షీట్లో కనుక డేటాను అబ్జర్వ్ చేస్తే మనకు ఓన్లీ కెనడా, ఫ్రాన్స్, యూకే, యూఎస్ఏ డేటా వచ్చింది. కంట్రీ ఇండియా యొక్క ఇన్ఫర్మేషన్ అనేది రాలేదు. ఎందుకు? మనం ఆల్రెడీ ఫిల్టర్ కండిషన్లో కంట్రీ నాట్ ఈక్వల్ టు ఇండియా అని ఇచ్చాము. ఇండియా యొక్క డేటా మనకి లోడ్ చేయొద్దని చెప్పాం కాబట్టి ఇండియా యొక్క డేటా అనేది రాలేదు. అదేవిధంగా మనకి ఇప్పుడు యూకే యొక్క డేటా వద్దు అంటే మనం ఇక్కడ అండ్ కంట్రీ నాట్ ఈక్వల్ టు యూకే అని ఇస్తున్నాను. ఓకే, నౌ డేటాను లోడ్ చేద్దాం. డేటా సక్సెస్ఫుల్గా లోడ్ అయిపోయింది. మన షీట్లో కనుక అబ్జర్వ్ చేస్తే చూడండి యూకే, ఇండియా అనేది లోడ్ అవ్వలేదు. బట్ ఇక్కడ కనుక ఆర్ ఇస్తే నాకు బోత్ ఇండియా అండ్ యూకే యొక్క ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. నా ఒకసారి డేటా లోడ్ చేద్దాం. చూడండి డేటా లోడ్ చేస్తే మనకి ఇండియా వచ్చింది, యూకే వచ్చింది. ఎందుకు? ఫస్ట్ ఇక్కడ కంట్రీకి వస్తుంది, నాట్ ఈక్వల్ టు ఇండియా అన్నది. బట్ ఇక్కడ యూకే ట్రూ అవుతుంది కదా, ఈ కండిషన్లో యూకే ట్రూ అవుతుంది కదా, యూకే యొక్క డేటా లోడ్ చేసింది. నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది, ఈ కండిషన్ కంట్రీ నాట్ ఈక్వల్ టు యూకే అన్నాం, బట్ కంట్రీ నాట్ ఈక్వల్ టు యూకే అన్నాం. బట్ ఇండియా అనేది ఇక్కడ ట్రూ అవుతుంది కదా, ట్రూ అవుతుంది కాబట్టి ఇక్కడ ఇండియా డేటా లోడ్ అవుతుంది. నౌ ఆర్ కండిషన్ యూజ్ చేయడం వల్ల ఇక్కడ బోత్ ఇండియా అండ్ యూకే డేటా మనకు వస్తుంది. సో మనం ఇక్కడ ఆర్ రాయాలా ఎన్ రాయాలనేది కేర్ఫుల్గా మనమే థింక్ చేయాలి. మన డేటాని బట్టి మనం థింక్ చేసి ఆర్ రాయాలా ఎన్ రాయాలనేది డిసైడ్ చేసుకోవాలి. డేటా అనేది లోడ్ అయిపోయింది, మనకి ఇండియా అండ్ యూకే యొక్క ఇన్ఫర్మేషన్ అనేది రాలేదు. అలా కాకుండా నాకు మల్టిపుల్ కంట్రీస్ ఉన్నాయి, మల్టిపుల్ కంట్రీస్ యొక్క డేటా రావద్దంటే నాకు ప్రతిసారి కంట్రీ నాట్ ఈక్వల్ టు ఇండియా, కంట్రీ నాట్ ఈక్వల్ టు యూకే, ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీ నాట్ ఈక్వల్ టు యూఎస్ఏ, కంట్రీ నాట్ ఈక్వల్ టు కెనడా, ఇలా మల్టిపుల్ టైమ్స్ కంట్రీ నాట్ ఈక్వల్ అని మెన్షన్ చేయాల్సి వస్తుంది. కంట్రీ ఈక్వల్ టు కంట్రీ నాట్ ఈక్వల్ అనేది
మల్టిపుల్ టైమ్స్ మెన్షన్ చేయకుండా ఓన్లీ ఎట్ ఏ టైం మెన్షన్ చేయడానికి మనం మ్యాచ్ ఫంక్షన్ని యూజ్ చేస్తాము. మల్టిపుల్ టైమ్స్ కంట్రీ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు రాయడాన్ని అవాయిడ్ చేయడానికి మ్యాచ్ ఫంక్షన్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం మ్యాచ్ ఫంక్షన్ యూజ్ చేసి మల్టిపుల్ టైమ్స్ ఈక్వల్ని నాన్ ఈక్వల్ని మెన్షన్ చేయకుండా ఎలా అవాయిడ్ చేయాలో చూద్దాం. జనరల్గా మనం ఇండియా అండ్ యూకే డేటా లోడ్ చేయాలంటే జనరల్గా ఎలా రాస్తాము, కంట్రీ ఈక్వల్ టు ఇండియా, కంట్రీ ఈక్వల్ టు యూకే అని మెన్షన్ చేస్తాం. సేమ్ దీనిని ఇప్పుడు మనం మ్యాచ్ ఫంక్షన్ యూజ్ చేసి లోడ్ చేద్దాం. నేను ఇప్పుడు రాస్తున్నాను వేర్ మ్యాచ్ ఆఫ్ మనకిప్పుడు ఇండియా అండ్ యూకే అనేది ఏ కాలంలో ఉందో ఆ కాలంని మెన్షన్ చేయాలి. మనకి ఇండియా అండ్ యూకే యొక్క కంట్రీస్ ఇన్ఫర్మేషన్ ఏ కాలంలో ఉన్నాయో ఆ కాలం నేమ్ని మెన్షన్ చేయాలి. మనకి ఏ కాలంలో ఉన్నాయి, కంట్రీ అనే కాలంలో ఉన్నాయి. ఈ కంట్రీ అనే కాలం నుంచి మనకి ఏమేమి కావాలి, ఓన్లీ ఇండియా అండ్ యూకే. సో మనం ఇప్పుడు డేటాను లోడ్ చేద్దాం. డేటా సక్సెస్ఫుల్గా లోడ్ అయిపోయింది. మన షీట్లో కనుక అబ్జర్వ్ చేస్తే ఇండియా అండ్ యూకే అనే 2 కంట్రీస్ యొక్క ఇన్ఫర్మేషన్ మనకి లోడ్ అయ్యింది. సో మన మ్యాచ్ ఫంక్షన్ ఎలా రాస్తామంటే మ్యాచ్ ఆఫ్ కంట్రీ అంటే ఏంటి అంటే మ్యాచ్ ఆఫ్ కాలం నేమ్. మనకి డేటా ఏదైతే కాలంలో ఉందో ఆ కాలం నేమ్ని మెన్షన్ చేయాలి. తర్వాత ఆ కాలం నుంచి మనకి ఏవైతే లోడ్ అవ్వాలో వాటిని మెన్షన్ చేయాలి. ఇండియా కామా యూకే. డేటా సక్సెస్ఫుల్గా లోడ్ అయిపోయి ఇండియా అండ్ యూకే యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ విధంగా మనం మ్యాచ్ ఫంక్షన్ యూజ్ చేసి మల్టిపుల్ టైమ్స్ ఈక్వల్ని నాన్ ఈక్వల్ని మెన్షన్ చేయకుండా అవాయిడ్ చేయొచ్చు. ఒకవేళ మనకి ఇండియా అండ్ యూకే యొక్క డేటా లోడ్ అవ్వద్దు అనుకుంటే సింపుల్గా మ్యాచ్ ఫంక్షన్ ముందు నాట్ అని మెన్షన్ చేయాలి. నౌ డేటాను లోడ్ చేద్దాం. డేటా సక్సెస్ఫుల్గా లోడ్ అయిపోయింది. చూస్తే మనకిప్పుడు ఇండియా అండ్ యూకే యొక్క డేటా అనేది లోడ్ అవ్వలేదు. ఓకేనా, ఈ విధంగా మనం మ్యాచ్ ఫంక్షన్ యూజ్ చేసి ఈక్వల్ టు నాన్ ఈక్వల్ని అవాయిడ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మ్యాచ్ ఫంక్షన్ యూజ్ చేసి యూకే యొక్క డేటాని లోడ్ చేస్తున్నాను. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే యూకే యొక్క కంట్రీ నేమ్ అనేది మనకి క్యాపిటల్ లెటర్స్లో ఉంది. బట్ నేను ఇక్కడ స్మాల్ లెటర్స్ని మెన్షన్ చేస్తున్నాను. యూకే అని స్మాల్ లెటర్స్ని మెన్షన్ చేస్తున్నాను. నౌ డేటాను లోడ్ చేద్దాం. డేటా సక్సెస్ఫుల్గా లోడ్ అయిపోయింది. ఇక్కడ లైన్స్ మనకి ఫెచ్ అయినాయి, 0 లైన్స్ ఫెచ్ అవుతున్నాయి. డేటా అనేది లోడ్ అవ్వట్లేదు. ఎందుకు లోడ్ అవ్వట్లేదు అంటే మ్యాచ్ ఫంక్షన్ అనేది కేస్ సెన్సిటివ్. మనకు డేటా స్మాల్ లెటర్స్ ఉంటే స్మాల్ రాయాలి, క్యాపిటల్ లెటర్స్ ఉంటే క్యాపిటల్ లెటర్స్ రాయాలి. మ్యాచ్ ఫంక్షన్ అనేది కేస్ సెన్సిటివ్. నౌ నేను యూకే అని క్యాపిటల్ లెటర్లో మెన్షన్ చేస్తున్నాను. డేటా లోడ్ చేద్దాం. డేటా సక్సెస్ఫుల్గా లోడ్ అయిపోయింది. నా కంట్రీ యూకే అనేది లోడ్ అయింది. మ్యాచ్ ఫంక్షన్ అనేది కేస్ సెన్సిటివ్ ఫంక్షన్. మ్యాచ్ ఆఫ్ ఏదైతే కాలం కావాలో ఆ కాలం నేమ్ని మెన్షన్ చేసి ఆ కాలం నుంచి మనకి ఏదైతే డేటా కావాలో ఆ డేటాని ఈ విధంగా మెన్షన్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం మిక్స్ మ్యాచ్ ఫంక్షన్ని ఎప్పుడు యూజ్ చేస్తారో ఎలా యూజ్ చేయాలనేది డీటెయిల్గా చూద్దాం. మన మ్యాచ్ ఫంక్షన్ అనేది ఏంటి, కేస్ సెన్సిటివ్ ఫంక్షన్. పర్టికులర్గా మనం ఏదైతే మనకు డేటా ఉంటుందో ఆ డేటా క్యాపిటల్స్లో ఉంటే క్యాపిటల్స్, స్మాల్ లెటర్స్ ఉంటే స్మాల్ లెటర్స్లోనే మెన్షన్ చేయాలి. మ్యాచ్ ఫంక్షన్ అనేది కేస్ సెన్సిటివ్ ఫంక్షన్. ఇలాంటి సిచ్యువేషన్స్ని మనం అవాయిడ్ చేయడం కోసం మిక్స్ మ్యాచ్ ఫంక్షన్ని యూజ్ చేస్తాము. మిక్స్ మ్యాచ్ అనేది మనకి కేస్ సెన్సిటివ్ ఫంక్షన్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి యూకే యొక్క కంట్రీ నేమ్ అనేది క్యాపిటల్ లెటర్స్లో ఉంది. నేను ఇప్పుడు స్మాల్ లెటర్స్లో రాస్తున్నాను యూకే అని. నౌ డేటాను లోడ్ చేద్దాం. డేటా సక్సెస్ఫుల్గా లోడ్ అయింది. మన షీట్లో కనుక డేటా చూస్తే యూకే యొక్క కంట్రీ ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది. ఎందుకు వచ్చిందంటే మనం మిక్స్ మ్యాచ్ యూజ్ చేసాం కాబట్టి ఆ డేటా అనేది మనకు లోడ్ అయిపోయింది. మిక్స్ మ్యాచ్ అనేది కేస్ సెన్సిటివ్ కాదు. మ్యాచ్ ఫంక్షన్ అనేది కేస్ సెన్సిటివ్. సో దాన్ని అవాయిడ్ చేయడం కోసం మనం మిక్స్ మ్యాచ్ ఫంక్షన్ని యూజ్ చేస్తాము. ఒకవేళ యూకే డేటాని లోడ్ చేయొద్దు అనుకుంటే సింపుల్గా ఇక్కడ నాట్ మెన్షన్ చేస్తే మనకి డేటా అనేది లోడ్ అవ్వదు. నౌ ఒకసారి చూద్దాం. చూడండి, యూకే డేటా అనేది లోడ్ అవ్వలేదు. ఈ విధంగా మనం మిక్స్ మ్యాచ్ని యూజ్ చేసి డేటాని లోడ్ చేస్తాము. ఓకే, మిక్స్ మ్యాచ్ అనేది కేస్ సెన్సిటివ్
కాదు. మ్యాచ్ ఫంక్షన్ అనేది కేస్ సెన్సిటివ్. నౌ ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏమన్నారంటే మనకి ఏవైతే కంట్రీస్ యూతో స్టార్ట్ అవుతాయో ఆల్ యూతో స్టార్ట్ అయ్యే కంట్రీస్ యొక్క ఇన్ఫర్మేషన్ని లోడ్ చేయమని చెప్పారు. రిమైనింగ్ డేటా అవసరం లేదు. ఏవైతే కంట్రీస్ యూతో స్టార్ట్ అవుతాయో ఆ కంట్రీస్ని లోడ్ చేయమని చెప్పారు. మనం మ్యాచ్ ఫంక్షన్ కానీ మిక్స్ మ్యాచ్ ఫంక్షన్ కానీ యూజ్ చేస్తే మనం ఇక్కడ కంట్రీ యూకే యూఎస్ఏ అండ్ సో ఆన్ ఏవైతే కంట్రీస్ యూతో స్టార్ట్ అవుతాయో ఆ కంట్రీస్ యొక్క నేమ్స్ మొత్తాన్ని మెన్షన్ చేయాలి. సో అలా మెన్షన్ చేయకుండా అవాయిడ్ చేయడం కోసమే మనం వైల్ మ్యాచ్ని యూజ్ చేస్తాము. నా ఇప్పుడు మనం వైల్ మ్యాచ్ ఎలా వర్క్ అవుతుందో డీటెయిల్గా చూద్దాం. నేను ఇప్పుడు రాస్తున్నాను వైల్ మ్యాచ్ ఆఫ్ కంట్రీ. మన కంట్రీస్ ఏం కావాలి? యూతో స్టార్ట్ అయ్యే ఆల్ కంట్రీస్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలి. యూతో స్టార్ట్ అయ్యే ఆల్ కంట్రీస్ ఇన్ఫర్మేషన్ కావాలి. యూ స్టార్ అని మెన్షన్ చేస్తాను. నా డేటాను లోడ్ చేద్దాం. డేటా సక్సెస్ఫుల్గా లోడ్ అయిపోయింది. మన షీట్లో కనుక అబ్జర్వ్ చేస్తే మనకి యూతో స్టార్ట్ అయ్యే కంట్రీస్ ఏవైతే ఉన్నాయో యూకే యూఎస్ఏ డేటా అనేది సక్సెస్ఫుల్గా లోడ్ అయింది. అలా కాకుండా నా కంట్రీ ఏతో ఎండ్ అయ్యే ఆల్ కంట్రీస్ ఇన్ఫర్మేషన్ కావాలని అడిగారు. అప్పుడు నేను మెన్షన్ చేస్తున్నాను స్టార్ ఏ అని. డేటాను లోడ్ చేద్దాం. డేటా సక్సెస్ఫుల్గా లోడ్ అయింది. మన షీట్లో అబ్జర్వ్ చేస్తే ఏవైతే కంట్రీస్ మనకి ఏతో ఎండ్ అవుతున్నాయో కెనడా, ఇండియా, యూఎస్ఏ ఆ కంట్రీస్ యొక్క ఇన్ఫర్మేషన్ మనకి ఈ విధంగా లోడ్ అయింది. మనకి వైల్ మ్యాచ్ అనేది కూడా కేస్ సెన్సిటివ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ స్మాల్ ఏ మెన్షన్ చేస్తున్నాను. డేటాను లోడ్ చేస్తున్నాను. డేటా సక్సెస్ఫుల్గా లోడ్ అయిపోయింది. మన షీట్లో అబ్జర్వ్ చేస్తే డేటా ఏ అయితే కంట్రీస్ ఏతో ఎండ్ అవుతున్నాయో ఆ కంట్రీస్ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ విధంగా ఒక పర్టికులర్ లెటర్తో స్టార్ట్ అయ్యే కంట్రీస్ ఇన్ఫర్మేషన్ కానీ ఒక పర్టికులర్ లెటర్స్తో ఎండ్ అయ్యే కంట్రీస్ ఇన్ఫర్మేషన్ కానీ ఒక పర్టికులర్ లెటర్ ఉన్న కంట్రీస్ ఇన్ఫర్మేషన్ కానీ కావాలి అనుకుంటే మనం వైల్ మ్యాచ్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాము. మనం మ్యాచ్ ఫంక్షన్ని మోస్ట్ ఫ్రీక్వెంట్గా ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు డేటా అనేది ఈ విధంగా ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నాకు ఇక్కడ అసెండింగ్ ఆర్డర్ ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డేటా అనేది డిసెండింగ్ ఆర్డర్ ఉంది. మనం డేటాను ఐదర్ అసెండింగ్ ఆర్డర్ కానీ ఐదర్ డిసెండింగ్ ఆర్డర్ కానీ అరేంజ్ చేయగలుగుతాం. కానీ యూజర్ ఏమన్నాడంటే తన రిక్వైర్మెంట్ ప్రకారం యూజర్ ఏమన్నాడంటే నాకు ఇండియా, యూఎస్ఏ, ఫ్రాన్స్, కెనడా, యూకే కావాలన్నాడు. మనం ఇప్పుడు యూజర్ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మన డేటాని డిస్ప్లే చేయాలంటే మనకి మ్యాచ్ ఫంక్షను యూజ్ అవుతుంది. అది ఎలానో ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. చూడండి ఇక్కడ మనకు సార్టింగ్లో ఉంది కదా. సార్టింగ్లోకి వెళ్ళేసి ఇక్కడ మనకి ఎక్స్ప్రెషన్ ఉంటుంది. సార్ట్ బై ఎక్స్ప్రెషన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మన ఎక్స్ప్రెషన్లో నేనేం చేస్తాను కంట్రీలో ఇండియా, యూఎస్ఏ, ఫ్రాన్స్, కెనడా, యూకే రాశాను. సో నేను ఎలా అయితే రాసానో నాకు ఇక్కడ డేటా అనేది ఆ విధంగా డిస్ప్లే అయింది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని చేంజ్ చేద్దాం. నేను యూఎస్ఏని లాస్ట్లో రాస్తున్నాను. యూకేని ఇక్కడ రాశాను. యూకేని ఇక్కడ మెన్షన్ చేసి ఇప్పుడు నేను యూఎస్ఏని లాస్ట్లో మెన్షన్ చేస్తున్నాను. నౌ చూద్దాం. చూడండి మన రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ఇక్కడ డేటా అనేది డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఇండియాని లాస్ట్లో డిస్ప్లే చేద్దాం. నాకు లాస్ట్కి ఏం రావాలి? ఇండియా రావాలి. నౌ చూద్దాం. ఇండియా అనేది నాకు లాస్ట్లో వస్తుంది. ఈ విధంగా యూజర్ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని డేటాను సార్ట్ చేయాలి అంటే మ్యాచ్ ఫంక్షన్ మనకి యూజ్ అవుతుంది. ఓకేనా? ఈ విధంగా మన రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని పర్టికులర్గా డేటాను లోడ్ చేయడానికి పర్టికులర్గా డేటాను సార్ట్ చేయడానికి మ్యాచ్ ఫంక్షన్ యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ అండ్ షేర్ చేయండి. ఓకేనా?